క్లాస్ ఆల్ ఆఫ్ యూ ఎల్సిఎం ఎలా చేయాలి అండ్ హెచ్సిఎఫ్ ఎలా చేయాలి దీని గురించి డిస్కషన్ జరిగిందండి. ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో మనకున్న కాన్సెప్ట్స్ ఏమేమి చూస్తామంటే, ఫస్ట్ ఏంటంటే ఎల్సిఎం ఎలా చేయాలి, సెకండ్ హెచ్సిఎఫ్ ఎలా చేయాలి ఫర్ ఇంటీజర్స్, ఎల్సిఎం ఆఫ్ ఇంటీజర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, తర్వాత ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. చూడండి మన కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసే పద్ధతి ఏంటంటే, ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ ఇంటీజర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఇంటీజర్స్, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం ఆఫ్ డెసిమల్స్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్స్. ఓకే, తర్వాత LCM of integers, HCF of integers, LCM of fractions, HCF of fractions, LCM of decimals, HCF of decimals. Next, a relation between LCM and HCF, a note of LCM and HCF, a ratios with LCM and HCF. తర్వాత LCM లో 3 cases, HCF లో 3 cases, ఆ తర్వాత హ్యాండ్అవుట్. ఇలా ఇన్ని ఉన్నాయండి మొత్తం మీద. గైస్ అబ్జర్వ్, రిపీట్, మనకున్న కాన్సెప్ట్స్ ఇవి మొత్తం డిస్కస్ చేస్తామండి. కళ్యాణ్ లాట్ మేనేజర్, ఎక్కడ మీరు లేదా లాట్ మేనేజరా మీరు? కళ్యాణ్, అంజీబాబు, కరీం, యా తెలుగు. ఓకే 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 ఓకే, చూడండి తెలుగులో ఏంటంటే కసాగు, కసాగు, సంఖ్యల కసాగు, కసాగు గసాబా సంఖ్యలకి, తర్వాత కసాగు గసాబా భిన్నాలకి, ఇది సంఖ్యలకి, ఈ రెండు కసాగు గసాబా భిన్నాలకి, ఇది పాయింట్స్ ఉంటాయి, దాని ఏమంటారు, పాయింట్స్ ఉంటే ఏమంటారు, డెసిమల్స్ అంటారు, డెసిమల్స్ పాయింట్స్ ఉంటాయి, పాయింట్స్ అండి. ఈ దీన్ని తెలుగులో ఏమంటారు, పాయింట్స్ ని డెసిమల్స్. ఓకే, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ మధ్య సంబంధము, తర్వాత నిష్పత్తులతో కసాగు గసాబా నిష్పత్తులతో, కసాగులో 3 కేసులు, గసాబులో 3 కేసులు, హ్యాండ్అవుట్. అయితే గైస్ ఈ హ్యాండ్అవుట్ మొత్తం మీకు వేరేలా చెప్తాను. ఇది కొన్ని పద్ధతులు నేర్చుకుంటాం, ఇక్కడ కొన్ని పద్ధతులు చెప్తాను, కానీ హ్యాండ్అవుట్ లో మొత్తం వేరేలా చెప్తాను. హ్యాండ్అవుట్ లో మొత్తం వేరేలా చెప్తాను, ఇక్కడ కొన్ని పద్ధతులు చెప్తాను. అది రెడీ ఆఫ్ యూ రైట్. ఇక చూడండి ఎలా చేద్దాము. ఫస్ట్ ఎల్సిఎం అండి. అసలు ఎల్సిఎం ఎలా చేయాలి అని చూద్దాం. ఎల్సిఎం ఎలా చేయాలి? ఓకే, లుక్ ఇట్ అప్. ఎల్సిఎం కొన్ని క్వశ్చన్స్ తీసుకుందామండి. 12, 16 కసాగు ఎంత? ఎల్సిఎం ఎంత? The least common multiple, LCM meaning the least common multiple. Okay, yeah, look it up. అంటే మీరు వీటి మల్టిపుల్స్ చెప్పాలి. ఎం అంటే మల్టిపుల్స్ అండి, గుణిజాలు, మల్టిపుల్స్. వీటి మల్టిపుల్స్ చూడండి. అసలు ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. లుక్ ఎట్ వీటి మల్టిపుల్స్ 24, 36, వీటి మల్టిపుల్స్ 48, 12 మల్టిపుల్స్ 12 5 60, 12 6 72, 12 7 84, అలాగే ఇంకా చాలా ఉన్నాయి, అబ్బో చాలా ఉంటాయి. 16, 32, 48, 64, 72, 54, 54, 70, ఇలా చాలా ఉన్నాయండి. వీటిల్లో కామన్ మల్టిపుల్ చూడండి. ఇప్పుడు సరే దీనికి 48 ఉంది, దీనికి 48 ఉంది. ఫస్ట్ కామన్ మల్టిపుల్ ఇక్కడ 96,
80, 80, 96, 64. చూడండి, small mistakes of observe. Yeah, 16. Okay, let me write again. ఇప్పుడు చూస్తే గైస్ అబ్జర్వ్, ఈ రెండిట్లో చూడండి 48 ఇక్కడ ఉంది, 48 ఇక్కడ ఉంది. కామన్ మల్టిపుల్స్ 48 రెండిట్లో ఉంది. ఇంకా 96 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 96 ఉంది. ఓ ఇలా చాలా ఉంటాయండి. ఈ కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ వన్ అది ఎక్కాసాగు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్నది తీసుకుందాం, అప్పుడు ఇంకా బాగా అర్థం. చూడండి, ఒక చిన్న నెంబర్ తీసుకుందాం, చిన్న నెంబర్ చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 34 అండి. 34 ఇంకా అవ్వలేదు అసలు. ఎల్సీఎం అంటే ఏంటి చెప్తున్నా ముందు నీకు కాన్సెప్ట్. ఇది క్లాస్, ఇది ఓన్లీ లైట్ లాజిక్ కాదు. 6, 9, 12. ఎల్సీఎం చూద్దాం ముందు. అసలు ఎల్సీఎం అంటే ఏంటి? ఇప్పుడు తర్వాత క్వశ్చన్ నేర్చుకోవాలి. దీంట్లో ఓన్లీ ఎల్సీఎం ఎస్సీఎం కాదు, దీంట్లో ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ నేర్చుకోవాలంటే ముందు మీనింగ్ తెరాలా. చూడండి, ఈ 12 రెండిట్లో ఉంది, 24 రెండిట్లో ఉంది, 36 రెండిట్లో ఉంది. కామన్ మల్టిపుల్స్ 12, 24, 36 చాలా ఉంటాయి. నాకు కావాల్సింది లీస్ట్ వన్, దాన్నే ఎల్సిఎం అంటారు. ఈ రెండు సంఖ్యలతో భాగించబడే అతి చిన్న సంఖ్య ఎల్సిఎం మీనింగ్. ఈ రెండు సంఖ్యలతో ఇచ్చిన సంఖ్యలతో భాగించబడే అతి చిన్న చాలా ఉంటాయి. ఈ రెండిటితో భాగించబడే 48 ఉంది, 96 ఉంది, చాలా ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. అందులో చిన్న సంఖ్య కావాలి, స్మాలెస్ట్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ ఎల్సిఎం. అయితే చూడండి సరే, అబ్జర్వ్. ఇప్పుడు అలా చేస్తానే టైం వేస్ట్. ఇంకా మరి ఎలా చేద్దాం చూడండి, ఎలా చేయాలి అసలు ఎల్సిఎం ఎలా చేయాలి చూద్దాం ఇప్పుడు. చూడండి, ఓకే, యా ఓకే ఫరీ. ఇంకా ఎల్సిఎం ఎలా చేయాలి చూడండి అసలు. నా యాక్చువల్లీ హౌ యూ ఫైండ్ ఎల్సిఎం, లుక్ నౌ. జస్ట్ వన్. గైస్ అబ్జర్వ్, ఇప్పుడు యాక్చువల్గా ఎల్సిఎం ఎలా చేయాలి చూడండి. కమాన్ లుక్ నౌ గైస్, ఎల్సిఎం ఎలా చేయాలి? ఫస్ట్ టేక్ ద లార్జెస్ట్ నెంబర్, మై డియర్ ఫ్రెండ్స్, టేక్ ద లార్జెస్ట్ నెంబర్ 16. ఇక్కడ ఎల్సిఎం అంటే మనం ఇచ్చే డెఫినేషన్, రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఎల్సిఎం అంటే మనం ఇచ్చే డెఫినేషన్, బంద్ చేయి. 1 minute guys, 1 minute ఆపి. ఊరు మూసుకుని చేయొచ్చు. గైస్, ఎల్సిఎం సో ఎలా చేయాలి చూడండి. ఎల్సిఎం ఫస్ట్ టేక్ ద లార్జెస్ట్ నెంబర్. కమాన్, లార్జెస్ట్ నెంబర్ ఎంత? 16. సో రైట్ డౌన్ 1 minute ఆపి, జస్ట్ 1 minute ఆపి, జస్ట్ మినిట్ ఆపి.
Yes, sir. Yes. Yeah. So guys, observe how to find LCM. 12 comma 16. Shown. First, take the largest number, guys. First, take what? Largest number. Come on, what is the largest number? 16. Take the largest number first, 16. And then next, what do? Missing things. Write down what? Missing things. So 12 రాసిన చూడండి, ఇందులో ఉన్న మాక్సిమం పార్ట్ రాయాలి. చూడండి, 4 into 3. 4 into 3. ఓకే, 12 ఐఎమ్ రైటింగ్ యాజ్ 4 into 3. ఈ 4 అయితే ఇందులో ఉంది, ఈ 4 అయితే ఇందులో ఉంది. మిస్సింగ్ ఏంటండి? 3. ఆ 3 రాయండి. దట్స్ ఆల్. సో ఆన్సర్ 16 3 is 48. Over. This is the best method, guys. I repeat, guys, observe. Once again, just observe. 12 into 16. 12, 16. LCM కావాలండి. 12, 16. LCM. So first take the largest number. First take the largest number. Next ఏం చేయాలి? Just write down missing things. Write down missing things. ఈ 12 ఏమని రాస్తాను చూడండి, మాక్సిమం దీంట్లో ఏదో రాసేయాలి. 4 into 3 రాశాను. 4 into 3 12. ఈ 4 అయితే ఈ 12 16 లో ఉంది. 4 4 16. ఇంకా మిస్సింగ్ ఏంటి? 3. అయిపోయింది. 16 3 is 48. Let's see next question. Next question, observe. Observe next question. 9, 12, 15. I want to find LCM. Observe now. 9, 12, 15. Come on, guys, look now. First thing, come on, ఏం చేయాలి? Largest number తీసుకోండి. What is the largest number? 15. Largest number తీసుకుని 15. Okay. తర్వాత ఏంటి? Just write down missing things. Missing things రాయాలి. ఇక్కడ 9 ఉందండి, ఇక్కడ 15 కదా. ఈ 9 ఏం రాస్తాను అంటే 3 into 3. ఈ 9 ఏం రాస్తాను అంటే 3 into 3 రాస్తాను. ఈ 3 అయితే ఒకటి ఇందులో ఉంది. ఈ 15 అంటే ఏంటి? 15 అంటే 3 into 5. 3 into 5. 3 ఉంది. మిస్ అయింది ఏంటి? 3. ఇంక 12 రాస్తాను. 12 ని 4 into 3 రాస్తాను. 12 ని 4 into 3 రాస్తాను. ఈ 3 అయితే ఇక్కడ ఉంది. మిస్ అయింది ఏంటిగా? 4. అయిపోయింది. Observe guys. 4 15 4 is 60. 3 is 180 LCM. చెక్ చేయడం అంటే ఏమండి? మల్లేశ్వరి 60 ఇచ్చామమ్మా. 9 టేబుల్లో 60 అని చెప్పు. ఇప్పుడు 180 అనుకోండి, ఇది 15 తో డివైడ్ అవుతుంది. 15 12 సార్, 15 12 సార్, 12 తో డివైడ్ అవుతుంది. 12 15 సార్, 9 తో డివైడ్ అవుతుంది. 9 20 సార్, 180. ఎస్ సార్. ఈ గీతలు కొట్టే పద్ధతి అంటే 8th క్లాస్ 7th క్లాస్ అండి. ఇది అది కాదు క్లాసు. ఓకే, 1 minute. Once again I'll explain. Observe. Look. Once again I'll explain. Observe. Guys, ఏం లేదండి. LCM అంటే జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. రిపీట్. LCM అంటే ఏనాలి? జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. యా, లుక్ నౌ. మిస్ అయింది చూడండి ఇక్కడ. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి. లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి 15. ఓకే. తర్వాత ఈ 12 ఏం రాద్దాం చెప్పండి? ఈ 12 ఏం రాద్దాం? 4 into 3. ఇగో ఈ 15 రాస్తాం. 15 లార్జెస్ట్ నెంబర్. 12 ని 4 into 3. ఏ ఆర్డర్ అయినా రాసుకోవచ్చు. ఈ 3 అయితే ఇందులో ఉందండి. ఈ 3 15 లో ఉంది. 3 5 సార్, మిస్ అయింది 4. ఇక్కడ మిస్సింగ్ థింగ్స్ రాయడమే. ఇక్కడ 9 ఉంది. 9 రాస్తారు. 3 into 3 రాస్తారు. ఈ 3 అయితే ఇందులో ఉంది 15 లో. ఇంకా మిస్ అయింది ఇక్కడ ఒక 3. అయిపోయిందండి.
15 4s are 63s are 180 LCM. Okay, slowly we'll increase the level also. Look, slowly we'll increase the level. Next question. 25, 35, 42. John. 25, 35, 42. LCM kawali. LCM kawali. Guys, come on, observe. What is the largest number? Come on, look. What is the largest number? 42. తర్వాత ఏం రాయాలి చెప్పండి? జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఏం చేయాలి? జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఈ 35 ని రాసుకుంటారు చెప్పండి? 35 ని 7 into 5. ఈ 7 అయితే ఇందులో ఉంది. 7 అయితే ఇందులో ఉంది. ఇక మిస్ అయింది ఏంటి? 7 అయితే ఇందులో ఉంది. మిస్ అయింది ఏంటి? 5. తర్వాత ఈ 25 రాసుకుంటారు 5 into 5. ఇగో ఒక 5 అయితే ఇక్కడ ఉందండి. ఇంకొక మిస్ అయింది ఏంటి? 5. దట్స్ ఆల్. Are you getting yes? So LCM is what? 42 into 25, which is 1050. I repeat, guys. Once observe. I repeat, observe. 25, 35, 42. LCM kawali. Observe, guys. First take the largest number, 42. ఇటు నుంచి వస్తాయి. ఇందాక ఇది రాసాం కదా, ఇప్పుడు ఇటు నుంచి వస్తాను చూడండి. ఇటు నుంచి వస్తాను. 25 లో 42 లో 25 సంవత్సరాలు ఉన్నాయా? ఇది 5 into 5 అండి. ఇక్కడ ఏమి ఇందులో ఏమి లేవు. మొత్తం ఈ నంబర్ అంతా మిస్ అయింది. సో 25. ఈ 35 రాస్తాను 5 into 7. ఈ 5 అయితే ఇందులో ఉంది, ఈ 7 అయితే ఇందులో ఉంది. ఏమి మిస్ అవ్వలేదు ఇక్కడ. అయిపోయింది. 45 into 20, 42 into 25. ఇటు నుంచి వస్తే ఒకలాగా, ఇటు నుంచి వస్తే కానీ ఆన్సర్ సేమ్ వస్తాయి. 1050. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. చూడండి ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. 15 values of you 24, 32, 45. Okay, come on guys, LCM కావాలి. ఏం చేయాలి? ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి. ఇదిగో లార్జెస్ట్ నెంబర్. తర్వాత ఏం చేయాలి? జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఏం చేయాలి? మిస్సింగ్ థింగ్స్ రాయండి. 15 టేబుల్ డైరెక్ట్ గా ఉందండి. 15 టేబుల్ 15 1s ఆర్ ఇగో 15 టేబుల్ 45 లో 3 టైమ్స్. 15 టేబుల్ 45 లో 3 టైమ్స్ మొత్తం ఉంది. ఏం మిస్ అలా వదిలేయండి. తర్వాత 24 3 into 8. ఈ 3 అయితే ఇందులో ఉంది. మిస్ అయింది ఏంటిగా? ఈ 3 అయితే ఇందులో ఉంది. మిస్ అయింది 8. తర్వాత అరిగటిగా ఆఫ్ యూ 3 అయితే ఇందులో ఉంది. 3 15s. మిస్ అయింది 8. ఇక ఈ 32 రాస్తారు 4 into 8. ఈ 8 అయితే ఇక్కడ ఉంది. ఇక మిస్ అయింది ఏంటి? ఇక్కడ 4 ఇందులో ఉందా? లేదు. 4. దాట్స్ ఆల్. 45 into 32 will give you answer. Approximate ఎంత వస్తుంది? 45 into 32 మీకు 540. ఎంత వస్తుంది ఆన్సర్? 45 into 32 ఎంత వస్తుంది ఆన్సర్? 1440. యా రైట్. వన్స్ అగైన్ అబ్జర్వ్. మళ్ళీ చూడండి సార్ క్వశ్చన్. మీరు ఎటు నుంచి వచ్చినా మీ ఇష్టం అండి. ఇగో ఇప్పుడు చూడండి, అదే క్వశ్చన్ మళ్ళీ మార్దాం. 15, 24, 32, 45 అండి. కమాన్ గైస్, ఇటు నుంచి రండి ఒకసారి. ఇందాక ఏం చేశాను నేను? గైస్ అబ్జర్వ్. ఇందాక ఇటు నుంచి వచ్చాను, ఇప్పుడు ఇటు నుంచి రండి. మీరు ఎలా వచ్చినా ఒకటే. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ తీసుకోవాలి 45. తర్వాత 32. దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? ఇది 15, 5, 3 ఇందులో ఉన్నాయి ఫ్యాక్టర్స్. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్ దీంట్లో ఏమైనా ఉందా? లేదు. కంప్లీట్ మిస్సింగ్. 32 మొత్తం మిస్ అయిందండి ఇది. తర్వాత 24 రాసుకోవచ్చు. 8 into 3. ఇగో ఈ 3 అయితే ఇందులో ఉంది. ఇగో ఈ 8 అయితే ఇందులో ఉంది. మిస్ అయింది ఏమి లేదు. 15 రాస్తావు. 15 మొత్తం ఇందులో ఉందండి. 15 మొత్తం ఇందులో ఉంది. అయిపోయింది. సో ఆన్సర్ 45 into 32 ఇస్ LCM. గైస్, నువ్వు నార్మల్ ప్రాసెస్ చేస్తా అంటే ఇగో నార్మల్ ప్రాసెస్. ఒక్క నిమిషం లైవ్ 15, 24, 32, 45 ఇట్టా 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 అనుకుంటా రావాలి. అవన్నీ వేస్ట్ మెథడ్స్ మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ వేస్ట్ మెథడ్స్. ఓకే, లుక్ నౌ నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్. 81, 12 LCM కావాలి. కమాన్ గైస్ చెప్పండి. ఏం చేద్దాం? LCM లార్జెస్ట్ నెంబర్ తీసుకో ఫస్ట్. ఇక తర్వాత మిస్సింగ్ థింగ్స్ రాయి.
దీన్ని రాసుకున్నాం 3 into 4. 3 అయితే ఇందులో ఉండేది 3 is a factor. 81 కి 3 అనేది ఒక ఫ్యాక్టర్. ఓకే, అది కూడా వస్తాయి. మిస్టర్ ప్రత్యూష్ బిగ్ నెంబర్స్ కూడా ఇస్తా, కాసేపు వెయిట్ చేస్తే వచ్చేస్తాయి. ప్రత్యూష్ అర్థమైందా? కొంచెంసేపు వెయిట్ చేయి, కాసేపు వెళ్ళే వచ్చేస్తాయి లైన్లో. ఓకే, మిస్సింగ్ 4. ఓకే, మిస్సింగ్ 4 out of 324 ఆన్సర్. నెక్స్ట్ థింగ్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 72, 108, 2100. I want LCM. Yeah, come on guys. LCM అంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి. తర్వాత ఏం చేయాలి? మిస్సింగ్ థింగ్స్. జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. సింపుల్. LCM అంటే ఏం చేయాలి? టేక్ ఎ లార్జెస్ట్ నెంబర్ అండ్ దెన్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. చెప్పండి, 108 ఏమని రాయాలి? 108 ని 108 రాస్తారు. ఇది 7 టేబుల్ ఉన్నట్టుంది ఇందులో. ఓకే, ఏ రాస్తారు? ఇది 3 టేబుల్. 8 9s 72 అండి. ఇక్కడ 8 9s వచ్చేసింది ఇందులో. 8 12 9 సార్, 12 9 సార్. సో మీకు కావాల్సిన 7 లో తీసుకోవాలి. వెయిట్ ఎ మూమెంట్. 7 1 7 లేదు. సో 12 9 సార్, 12 9 సార్. చూడండి, ఇక ఇందులో దీన్ని నేను 3 into 3 రాసుకున్నాను. ఓకే, వెయిట్ ఎ మూమెంట్. 9 టేబుల్ వస్తుందా? ఇందులో 2 1 3 వస్తుందంటే 9 టేబుల్ కట్ అవ్వట్లేదు. సో దీన్ని 3 into 4 రాస్తున్నారు. అబ్జర్వ్, దీన్ని 3 into 4 రాస్తున్నారు. ఈ 3 అయితే ఉంది, ఈ 4 అయితే ఉంది. చూడండి ఒకసారి, అబ్జర్వ్ గైస్. మనకి కాన్సెప్ట్ ఏంటంటే మాక్సిమం ఏది ఉందో అది తీసేయండి. వెయిట్ ఎ మూమెంట్. అగైన్ జస్ట్ ఇట్స్ ఆల్ ఫ్రమ్ బిగినింగ్. అబ్జర్వ్, 72 numbers are 108, 2100. So first take the largest number. Okay, లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి. తర్వాత మిస్సింగ్ థింగ్స్ రాయడం అంతే. ట్రై టు గెట్. ఇందులో ఏమున్నాయి చూడండి, దీనికి సంబంధించిన ఏమున్నాయి 72 టేబుల్లో. దీన్ని ఏం రాస్తున్నాను? 72 నేను 8 into 9 రాశాను. ఈ 9 ని 3 into 3 రాశాను. ఫ్యాక్టర్ డివైడ్ చేస్తున్నాను. 2 into 4 రాశాను దీన్ని కూడా. ఓకే గాయస్, అబ్జర్వ్. ఇంకా తెలియనప్పుడు మొత్తం రాసేస్తున్నాను. ఫస్ట్ థింగ్, నా లుక్ 3 టేబుల్ అయితే ఇందులో ఉందండి. కట్ అయిపోయింది 7 times. 3 టేబుల్ కట్ అయిపోయింది, ఇందులో వచ్చేసింది 3, ఇందులో వచ్చింది. తర్వాత ఇక 4 టేబుల్ వచ్చేస్తాయి, 2 zeros వస్తాయి. ఓకే, 4 టేబుల్ 2 zeros ఉంటే కట్ అయిపోతుంది లాస్ట్ 2 days. 4 టేబుల్ 1 time 30, 4 7s 28, 175. 4 కూడా కట్ అయిపోయింది. ఇక మిస్ అయిందండి ఇక్కడ 6. రెడీ ఆఫ్ యూ. ఎలా కట్ చేసాను చూసారా? అగైన్ అబ్జర్వ్, ఎలా కట్ చేస్తాను చూడండి ఒకసారి మళ్ళా. సి గైస్, బిగ్ నెంబర్ వచ్చింది. ఏం చేసాను నేను 8 into 9 రాశాను. దీన్ని కూడా ఫర్దర్ డివైడ్ చేయి. 2 into 4 ఫర్దర్ డివైడ్ చేయి. 3 into 3. ఓకే, ఈ 2100 లో ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ 2100. ఇగో ఈ 3 అయితే ఇందులో ఉంది. 3 కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 700. ఈ 4 కూడా ఇందులో ఉంది. 4 కట్ చేస్తే 4 1s 4, 4 7s 28, 5. అంటే మిస్ అయింది ఎన్నిక 6. ఈ 175 లో 3 లేదు, 2 లేదు, మిస్ అయింది. ఈ 2 ఈ 3 మిస్ అయింది. 2 3 6 మిస్ అయింది. నెక్స్ట్ 108 కూడా రాయండి. 108 ని ఏమని రాసుకుంటారు? 108 ని 12 9 సార్. ఈ 9 ఏం రాసుకుంటారు? 4 into 3. ఇది 3 into 3. చూడండి, ఈ 3 అయితే ఇందులో ఉందండి, వచ్చేసింది ఇందులో. ఈ 3 ఇగో 700 వచ్చింది. ఈ 3 ఇక్కడ లేదు. ఈ 4 లో 4 వచ్చేసింది. ఇక మిస్ అయింది ఒక 3నే, అయిపోయింది. ఈ 3 మిస్ అయింది. దట్స్ ఆన్సర్. 2100 into 18 will give you answer.
That is approximately you are getting 37,800. Might be check out all of you. I'll wait. Mobile I'll use calculator. Observe guys. Yeah, that's it. 37,800 answer. Okay. Next question, Mala. Observe guys. LCM. ఇవన్నీ కూడా వేరియస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్ తో ఐఎమ్ గివింగ్. ఓకే. 24, 16, 24, 36 and 54. I want to find LCM of these numbers. Okay. I want to find LCM of these numbers. Come on guys. First to take a largest number 54. ఇంకా మిస్సింగ్ నెంబర్స్ రాయాలి. ఇది లార్జెస్ట్ నెంబర్ అండి. మిస్సింగ్ థింగ్స్ రాయాలి. ఆలోచించండి. దీని ఏం రాస్తున్నావు? 4 into 4. 4 ఇందులో ఉందా? ఫోన్లే 4 ఇందులో ఉందా? లేదు. అయితే దీన్ని 2 into రాసుకుందాం. 2 into 8. 2 అయితే ఉంది. 2 ఎన్నిసార్లు? 27 టైమ్స్. మిస్ అయింది 8. మిస్ అయింది 8. ఏం లేదు, మిస్సింగ్ థింగ్స్ రాయి. మిస్సింగ్ థింగ్స్. 24 రాస్తావు. 8 into 3. ఇగో 8 ఇక్కడ ఉంది. 3 దీంట్లో ఉంది. 3 1s are 3. 2 ఉంది. 8 సార్. 8 ఇక్కడ ఇందులో ఉంది. 3 అనేది దీంట్లో ఉండండి. 3 టేబుల్ 27 టైమ్స్. 3 టేబుల్ నో 3 1s are 3. 24 18. 3 18 సార్. 3 18 సార్. తర్వాత 36 రాస్తారు. 36 రాస్తారు చెప్పు. 36. కమాన్ 36 ఏ రాస్తావు. 9 into 4 రాస్తారు. 9 టేబుల్ ఇందులో ఉందా? 9 9 టేబుల్ 6 టైమ్స్. ఈ 4 కూడా ఇందులో ఉంది. మిస్ అయిందంటే ఏం లేదు. అయిపోయింది. ఆన్సర్ 54 into 8. 432. అంటే ఈ ఎల్సిఎం రావాలంటే నీకు రావాల్సింది ఏంటంటే ఓన్లీ టేబుల్స్. టేబుల్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తే ఎల్సిఎం అనేది చూసి చెప్పేస్తావు. రిపీట్. టేబుల్స్ పర్ఫెక్ట్ గా వస్తే ఎల్సిఎం అనేది అలా చూసి చెప్పేయచ్చు. టేబుల్స్ పర్ఫెక్ట్ వస్తాయి. ఓకే. మీకు టేబుల్స్ దానికోసం పర్ఫెక్ట్ రావాలి. ఓకే. నెక్స్ట్ థింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి సరే. కమాన్ గైస్, యూ సాల్వ్ ఇన్ దిస్ మ్యానర్. వాట్ ఎవర్ ద మెథడ్ ఐ సెడ్ దాంట్లో సాల్వ్ చేయండి. 24, 36, 40. ఎల్సిఎం కావాలి చెప్పండి. చూడండి 40 లార్జెస్ట్ నెంబర్ అండి. మాక్సిమం 36. ఇగో 36 లో 40కి సంబంధించి ఉంది మాక్సిమం. 4 into 9 అండి. ఈ 4 అయితే ఇందులో ఉంది. మిస్ అయింది 9. 24 అండి. 8 into 5. 8 3s. ఈ 8 ఇందులో ఉంది. ఈ 3 ఇందులో ఉంది. మిస్ అయిందంటే ఏం లేదు. అయిపోయింది. 360 ఆన్సర్. 360 ఆన్సర్. ఎస్ ఆర్ నో? ఏం లేదు. ఇందులో ఉన్న పార్ట్ తీసేయాలి. మిగతా ఏది మిస్ అయితే రాసుకోవడం అంతే. జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అబ్జర్వ్ ఆఫ్ యూ. 22, 54, 108, 135, 198. ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, సాల్వ్ చేయండి. కమాన్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేయండి. కమాన్ గైస్, ఫస్ట్ ఏం చేయాలి? లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి 198. ఇంకా మిస్సింగ్ థింగ్స్ రాయండి. ఇదేం అర్థం? దీంట్లో 5 అయితే గ్యారెంటీ ఉంటుంది. 5 ఎనీ టైమ్స్? 5 2s are 10. 10 పోతే 3 7 సార్. 5 27 రైట్ గైస్. 27 టేబుల్లో 198 ఉందా? కమాన్. 27 టేబుల్లో 198 ఉందా? 4 దీన్ని 9 into 3 చేసుకో. 27 టేబుల్లో 7 టేబుల్లో 8 రావాలి. ఎప్పుడు వస్తుంది చూడండి. 4 టైమ్స్. 9 into 3 రాసుకుంటే 9 టేబుల్ అయితే ఇందులో ఉందండి. 9 టేబుల్ ఇందులో ఉంది చూడండి. ఇక్కడ 5 అయితే లేదు. 5 మిస్ అయిపోయింది. ఈ 198 లో 5 లేదు. 5 27 135. ఈ 27 లో ఏమున్నాయో చూడండి. 9 into 3 9 3s. 9 అయితే ఇందులో ఉంది. 9 టేబుల్ 2 టైమ్స్. 9 2 టైమ్స్ మళ్ళీ 2 టైమ్స్. మిస్ అయింది 3. ఇది కూడా 3 మిస్ అయింది. దట్స్ ఆల్. ఇక్కడ దాకా ఈ నెంబర్ లో మిస్ అయిన థింగ్స్ రాస్తున్నాం. తర్వాత
నవీన్ రాంగ్ ఆన్సర్ కూడా చెక్ చేస్తాయి. 108 రాస్తారు. 108 12 9s 108. 9 అయితే ఇందులో ఉంది. 9 ఇందులో ఉంది. 9 టేబుల్ 2 టైమ్స్ 2 టైమ్స్. 12 లో ఇంకా 3 ఇక్కడ ఉంది. దీంట్లో 3 into 4 రాసుకుంటే 3 ఉంది. మిస్ అయింది చూడండిగా. ఇక్కడ 2 ఉంది. ఇందులో మిస్ అయింది ఒక 2 మిస్ అయింది. ఈ 4 లో ఒక 2 ఇక్కడ ఉంది. అంటే దీన్ని 24 రాసుకోవచ్చేమో 12 2s. యా లుక్ ఇట్. మీరు మిస్సింగ్ థింగ్స్ రాయాలండి. జస్ట్ ఐ రిపీట్ వన్స్ అగైన్ అబ్జర్వ్. ఇక్కడ ఫస్ట్ 5 మిస్ అయిపోయింది. ఈ 9 into 3 లో ఈ 9 ఇక్కడ ఉంది. 9 టేబుల్ 2 టైమ్స్ 9 టేబుల్ 2 టైమ్స్ మిస్ అయింది 3. ఓకే, ఇందులో మిస్ అయింది ఈ 5, ఈ 3 మిస్ అయింది. ఉన్నదేమో ఈ 9 ఒకటి ఉంది అంతే. ఓకే, తర్వాత 108 రాస్తున్నాను. 108 ని 24 into 4 టేబుల్ 24 ఉందా? లేదు. 12 into 9. 12 into 9. ఈ 9 టేబుల్ అయితే ఇందులో ఉంది 20 టైమ్స్. ఇది 3 into 4 రాశాను. ఈ 3 ఇక్కడ ఉంది. ఈ 4 లో 2 ఉంది. ఇక్కడ 11 వస్తుంది. ఇక మిస్ అయింది 2. 54 రాస్తారు. 9 6 ఆర్. ఈ 6 అయితే ఇదిగో క్లియర్ గా ఇక్కడ ఉంది 6. ఈ 9 టేబుల్ ఇందులో ఉంది. 22 ఇందులో క్లియర్ గా ఉంది. అయిపోయింది. సో 198 into 5 2s are 10 into 3. 10 into 3. ఇది ఆన్సర్ వస్తుందండి. అంటే 5940 విల్ గివ్ యూ ఆన్సర్. నువ్వు దీన్ని ప్రాసెస్ చేయి, నీకు ఒకసారి కష్టం అని తెలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా కాకుండా నువ్వు ప్రాసెస్ చేయి, నీకు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. సో దిస్ ఈస్ ద వన్, ద బెస్ట్ మెథడ్ what we say, I love you.